హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ నుండి విద్యా చారిత్రక దృక్పథాలు అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? ఆన్సర్ బ్రహ్మచర్య ఆశ్రమము. నెక్స్ట్ రెండవ ప్రశ్న, వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది? వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది ఏది అంటే ఆన్సర్ తక్షశిల. నెక్స్ట్ మూడవ ప్రశ్న, లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు? సెక్యులర్ ఎడ్యుకేషన్. లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు ఎవరు? అనుసరించిన రూలర్ ఎవరు అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగినది. ఆప్షన్స్ అక్బర్. నెక్స్ట్ చూడండి, అంటే అన్ని మతాలకు సమానంగా ఆదరించడం దాని అర్థం. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, అధోముఖ వడపోత సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ లార్డ్ మెకాలే. అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే సమాజంలో కొంతమంది ఉన్నత వర్గాల వారికి మనం విద్యను అందిస్తే వారి ద్వారా క్రింది స్థాయిల వారికి విద్య చేరుతుంది అనే సిద్ధాంతం. దానినే అధోముఖ వడపోత సిద్ధాంతంగా చెప్పడం జరిగినది. దీనిని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే లార్డ్ మెకాలే. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, ఐదో ప్రశ్న, కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన ఎప్పుడు? ఏ సంవత్సరంలో? కలకత్తా, మద్రాస్, ముంబై విశ్వవిద్యాలయాల స్థాపన ఎప్పుడు అంటే ఆన్సర్ 1857వ సంవత్సరం. నెక్స్ట్ ఆరో ప్రశ్న చూడండి, హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్. హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్ ఏది అంటే ఆన్సర్ సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్ ఏడవ ప్రశ్న, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 నుండి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటిగా సూచించినది ఎవరు? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుండి 10 సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటిగా సూచించినది ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే తీర్మానం. నెక్స్ట్ 8వ ప్రశ్న, సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్. 8వ ప్రశ్న చూడండి, సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఆన్సర్ ఈశ్వరీబాయి పటేల్ కమిషన్. నెక్స్ట్ 9వ ప్రశ్న, గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ ఆన్సర్ రాధాకృష్ణ కమిషన్. గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ ఏది అంటే రాధాకృష్ణన్ కమిషన్. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వము ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పినది? ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పినది? ఆన్సర్ హంటర్ కమిషన్. నెక్స్ట్ 11వ ప్రశ్న, పూర్వ ప్రాథమిక ఉన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ను నిషేధించాలని సూచించిన కమిటీ. పూర్వ ప్రాథమిక ఉన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగులను నిషేధించాలని సూచించిన కమిటీ ఆన్సర్ యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ 12వ ప్రశ్న, మొదలియార్ కమిషన్ సూచనలు. చూడండి, మొదలియార్ కమిషన్ సూచనలు
5+3+4+3 విద్యా విధానము. ఆప్షన్ బి హైయర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన. ఆప్షన్ సి బహుళార్థ సాధక పాఠశాలల ఏర్పాటు. ఆన్సర్ పైవన్యూ. చూడండి ఆన్సర్ పైవన్యూ. మల్లియార్ కమిషన్ సూచనలు ఏంటంటే 5+3+4+3 విద్యా విధానము. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ చూడండి హైయర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన. నెక్స్ట్ బహుళార్థ సాధక పాఠశాలల ఏర్పాటు. ఇవన్నీ కూడా. 13వ ప్రశ్న వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చిన కమిటీ. 13వ ప్రశ్న చూడండి వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చిన కమిటీ. ఆన్సర్ హార్టాక్ కమిటీ. నెక్స్ట్ 14వ ప్రశ్న కొఠారి కమిషన్ సూచనలు. ఆప్షన్ విద్యా జాతీయ వికాసము అభివృద్ధి. బి భారతదేశ గమ్యము తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. సి ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు 230 దినాలు పనిచేయాలి. కొఠారి కమిషన్ సూచనలు చూడండి. ఆప్షన్ ఏ విద్యా జాతీయ వికాసం అభివృద్ధి. బి భారతదేశ గమ్యము తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. సి ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు 230 పని దినాలు పనిచేయాలి. డి పైవన్యూ ఆన్సర్. నెక్స్ట్ 15వ ప్రశ్న లెర్నింగ్ టు డూ. చూడండి 15వ ప్రశ్న లెర్నింగ్ టు డూ ఆచార్య రామమూర్తి కమిటీ కరెక్టే. నెక్స్ట్ భారరహిత అభ్యసనము జాతీయ విద్యా విధానము 1986 కరెక్టే. విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథము డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కరెక్టే. నెక్స్ట్ డి గాంధీ యశ్పాల్ కమిటీ కరెక్టే. ఆన్సర్ సి. చూడండి లెర్నింగ్ టు డూ ఆచార్య రామమూర్తి కమిటీ, భారరహిత అభ్యసనము జాతీయ విద్యా విధానము 1986, విద్యారంగంలో సవాళ్ళు డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య, గాంధీ యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ 16వ ప్రశ్న వార్ధా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం 1937. నెక్స్ట్ 17వ ప్రశ్న బిస్మిల్లా. చూడండి 17వ ప్రశ్న బిస్మిల్లా అనగా మహమ్మదీయుల్లో మక్తబ్లో ప్రవేశోత్సవం. ఇంపార్టెంట్ చూడండి, బిస్మిల్లా మహమ్మదీయుల మక్తబ్లలో ప్రవేశోత్సవాన్ని ఏమంటారంటే బిస్మిల్లా అంటారు. నెక్స్ట్ సమనేరులు. సమనేరులు అనగా బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు అంటారు. నెక్స్ట్ పబ్బజ్జ. పబ్బజ్జ అనగా చూడండి గోయింగ్ టు ఫోర్త్. బౌద్ధంలో విద్యలో చేరిన రోజున ఏమంటారంటే పబ్బజ్జ అంటారు. ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. నెక్స్ట్ ఆయుష్మికం. ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్యనే ఆయుష్మికం అంటారు. సో ఆన్సర్ డి. నెక్స్ట్ 18వ ప్రశ్న లార్డ్ హోర్డింగ్. చూడండి లార్డ్ హోర్డింగ్ వుడ్స్ డిస్పాచ్ 1854. నెక్స్ట్ లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్. ఇతని కాలంలో వచ్చిన కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్ 1882. లార్డ్ హోర్డింగ్ కాలంలో వచ్చిన కమిషన్ ఏదంటే వుడ్స్ డిస్పాచ్ కమిషన్ 1854. లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ 1882.
ఈ లార్డ్ రిప్పన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడు అని ఎవరిని అంటారంటే లార్డ్ రిప్పన్ అంటారు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ లార్డ్ కచన్ విశ్వవిద్యాలయ కమిషన్ 1902 ఇతని కాలంలో వచ్చింది. నెక్స్ట్ గాంధీ ప్రాతిపదిక విద్య 1937. నెక్స్ట్ 19వ ప్రశ్న శ్రవణం మననం నిధిధ్యాసనం ఏ మతం యొక్క అభ్యసన ప్రక్రియ? శ్రవణం మననం నిధిధ్యాసనం ఏ మతం యొక్క అభ్యసన ప్రక్రియ? ఆన్సర్ వేదకాల విద్యా విధానము. నెక్స్ట్ 20వ ప్రశ్న ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ. ప్రీ ప్రైమరీ మరియు పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ పేరేమిటి? ఆన్సర్ సార్జెంట్ కమిటీ. నెక్స్ట్ 21వ ప్రశ్న ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర. ఆన్సర్ అనుసంధానకర్త. నెక్స్ట్ 22 ఎన్సిఎఫ్ 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు. ఆన్సర్ విస్తృత సామాజిక పరిసరాల అభ్యసనం. విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం. నెక్స్ట్ 23 ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మూల్యాంకన స్వభావం నిరంతరం. నెక్స్ట్ 24వ ప్రశ్న పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి. ఆన్సర్ నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా. నెక్స్ట్ 25వ ప్రశ్న ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిది. పిల్లవాడి భాషా సామర్థ్యాన్ని పెంచడం ఇది అవుతుంది. బయట ప్రపంచంతో వ్యవహరించుటకు భాషను ఉపయోగించడం అవుతుంది. కానిది అన్నాడు చూడండి మాతృభాష పట్ల నిర్లక్ష్యం. ఎలిమెంటరీ స్థాయిలో మాతృభాష పట్ల నిర్లక్ష్యం ఉండకూడదు. సో ఆన్సర్ ఇది నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు, శ్రద్ధ పెట్టాలి. డి ఆప్షన్ చూడండి అభ్యసనం కావలసిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లవాడిలో పెంపొందించాలి, అది కూడా ఉండాలి. సో ఆన్సర్ సి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో మరి కొంతమందికి చేరడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.